ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమ. గురుగారు, September 7th గ్రహణం వస్తుంది కదా, సో అన్ని రాసుల వారు కూడా ఏ మంత్రం చేసుకుంటే బాగుంటుంది, ఏ జపం చేసుకుంటే బాగుంటుందో మనం వివరిస్తే, అందరూ కూడా గురు ఉపదేశం ఉండాలి మంత్రం చేసుకోవాలంటే అంటూ ఉన్నారు కాబట్టి అందరికీ ఆ ఉపదేశం ఉండకపోవచ్చు. లలిత చదువుకోవచ్చు, లేదంటే విష్ణు సహస్రనామాలు చదువుకోవచ్చు అంటున్నారు. మనం లలితని ప్రామాణికంగా తీసుకుంటే గనుక ఒకవేళ ఈ 12 రాసుల వాళ్ళు లలితలో ఏ నామం చదివితే ఆ గ్రహ దోషం వీరి మీద పడదు అండ్ ఎలాంటి దానం వాళ్ళు చేస్తే బాగుంటుందో దయచేసి వివరిస్తారు. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి ఒకటే, ఈ యొక్క రాసుల వారికి ఉపదేశం అన్నారు ఇందాక, ఎవరైనా గురువు గారి దగ్గర తీసుకోవడం. అయితే మనకి మంత్ర మహోదని అని ఒక పుస్తకం ఉంటుంది. అందులో చెప్పినటువంటిది ఏంటంటే, ఎవరైనా గురువు లేరనుకోండి, ఉదాహరణకి బోధిపత్రం మీద కానీ పేపర్ మీద, ఇప్పుడు ఈ కాలంలో బోధిపత్రం కాకుండా పేపర్ మీద రాసి శివుడి దగ్గర పెట్టి శివుడే గురువుగా భావించి ఆ మంత్రం చేయొచ్చు. పాయింట్ నెంబర్ 1. రెండవది, బీజాక్షర మంత్రాలు ఆల్రెడీ సాధన చేసిన వారి గురువుల దగ్గర తీసుకుంటారు. సహస్రనామాలకి మనం ఎవరి దగ్గర ఉపదేశం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి వారు దాన్ని పారాయణం చేసుకోవచ్చు. అందులో లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క విషయానికి ఒక మంత్రం చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో వాళ్ళ లగ్నాన్ని బట్టి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 12 రాసులు అంటాం, రాసుల బదులుగా లగ్నం తీసుకోండి. లగ్నం తెలియని వారు రాశి కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మేషం వారు ఉన్నారనుకోండి, మేషం వారు సరిగ్గా పట్టు స్నానము విడుపు స్నానం చేయాలి, ఏ రాశి వారైనా కూడా. మేషం వారు ఒకరే అని కాదు, సరిగ్గా కొన్ని పంచాంగాల్లో వాటిలో 9 గంటల ప్రాంతంలో అని చెప్పారు, కొన్నిట్లో 10 అని చెప్పారు. 9 గంటలు చేయండి, తప్పేం లేదు. కూర్చోవచ్చు, ముందుగా కూర్చోవచ్చు. గ్రహణం పట్టే టైంలో కూర్చోవాలి, అరగంట ఒక గంట ముందు కూర్చోకూడదు అనేం లేదు. చక్కగా 9 గంటలకు స్నానం చేసేసి ఆ రోజు భోజనం చేయడం కూడా మధ్యాహ్నం 12 గంటల 1 గంటల సమయంలో చేసేయడం మంచిది. లేదు మాకు కుదరదు అనుకుంటే కనీసం 6:30 7 లోపల భోజనం చేయడం మంచిది. ఎందుకు చెప్తారు అలాగా అంటే, ఒకటి, ఆ గ్రహణ సమయంలో పడేటువంటి ఆ కిరణాలకు సంబంధించింది తినకూడదు ఆహారం. అది మన జీన్స్ మీద, మన యొక్క తర్వాత తరాల మీద, అలాగే మన ఆరోగ్యం మీద చూపిస్తుంది దాని ఫలితం అనేది. ఓకే, అదేవిధంగా మనం జపానికి కూర్చుంటాము, ఆ టైంకి తిన్నాం అనుకోండి, మనకు మగత వస్తుంది, నిద్ర వస్తుంది. కాబట్టి అదొకటి. అలాగే మేషం వారు ఉన్నారు, మేషం వారు లలితా సహస్రనామాల్లో చేయవలసిన మంత్రం ఏమిటి అంటే, ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని నమః. మేషం వారు అంటే దానం అనేటువంటిది గ్రహణ సమయంలో, గ్రహణం అయిన తర్వాత ఎవరైనా దానం చేసేవి కొన్ని ఉంటాయి. అంటే అలాగా బియ్యము, ఉలవలు, గోధుమలు, అదేవిధంగా మినుములు, నువ్వులు, ఈ 5 పదార్థాలు దానం ఇవ్వడము. వీటితో పాటు మేషం వారు ప్రత్యేకంగా దానం ఇవ్వాల్సింది ఏమిటి అంటే, కందులు దానంగా ఇవ్వాలి మేషం వారు. ఓకే, అది చేసుకోవాలి. కేజీ ఇవ్వాలి. అయితే అందరూ జనరల్గా ఇచ్చేవి నేను ఇందాక చెప్పినటువంటి 5 పదార్థాలతో పాటు నాగ పడగలు ఉంటాయి, చిన్నవి 2 నాగ పడగలు, రవిచంద్ర ప్రతిమలు, వెండివి కావచ్చు, పంచలోహాలు కావచ్చు, ఏవైనా ఇవ్వచ్చు. అవి పురోహితులకు దానంగా ఇవ్వాలి. ఇక వృషభం వారు విష్ణు సహస్రనామాలు, లేకపోతే ఓం నమో నారాయణాయ, లేనట్లయితే ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః చేసుకోవచ్చు. ఎందుకంటే పంచమంలో కుజుడు ఉన్నాడు ప్రజెంట్ వీళ్ళకి. వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళ స్ట్రెస్ అనేది కూడా తగ్గుతుంది అక్కడ ఆ రకంగా చేసినట్లయితే. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్ ఎలా ఉంది కాబట్టి వీరు ఇందాక నేను చెప్పిన 5 దానాలు ఇవ్వచ్చు. లేదంటే వీళ్ళు ఎక్కువగా దానం ఇవ్వాల్సింది బొబ్బర్లు దానంగా ఇవ్వాలి. అంటే రుణరోగ శత్రు స్థానానికి సంబంధించిన దానం బాగా పనిచేస్తుంది. అండ్ శనగలు కూడా ఇవ్వచ్చు వీళ్ళు ఇవ్వాలనుకుంటే. మిథునం వారు చేసుకోవాల్సిన మంత్రం శ్రీమాత్రే నమః, అద్భుతంగా పనిచేస్తుంది. వీరు ఇవ్వవలసిన దానం కందులు ఇవ్వాలి. ఈ మిథునం వారికి 9వ స్థానంలో గ్రహణం కాబట్టి ఇది మధ్యస్థంగా ఉంటుంది. మేషం వారికి, వృషభం వారికేమో మంచి ఫలితాలు ఇస్తుంది, మంచిది ఈ 2 రాశి వారికి. ఇక కర్కాటకం వారికి కూడా మధ్యస్థంగా ఉంటుంది. వీరు చేసుకోవాల్సినటువంటి మంత్రం ఓం స్కందాయ నమః చేసుకోవచ్చు. అదేవిధంగా వీరు ఎక్కువగా దానం ఇవ్వవలసినటువంటిది, వీరు బొబ్బర్లు, శనగలు వీళ్ళు కూడా ఇవ్వచ్చు. అంటే జనరల్గా అందరూ ఇచ్చేది వేరు, వీళ్ళు స్పెసిఫిక్గా ఈ 2 రకాల దానాలు ఇస్తే ఇంకా మంచిది. ఇక సింహం వారికి కూడా మధ్యస్థమే, కాకపోతే సప్తమంలో గ్రహణం కదా, కొంచెం వివాహ నిర్ణయాలు, పార్ట్నర్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటూ వీరు మంత్రం చేసుకోవాల్సింది గురుమంత్రం ఏదైనా చేసుకోవాలి.
లేనట్లయితే ఓం గురుమండల రూపిణి అయి నమః అని చెప్పి చేసుకున్నా సరిపోతుంది. లేనట్లయితే ఓం గురు పరబ్రహ్మణే నమః కూడా చేసుకోవచ్చు. ఓకే. చేసుకుంటూ వీళ్ళు ఎక్కువగా నువ్వులు దానంగా ఇస్తూ ఉండాలి. నువ్వులు ఎంత దానం ఇస్తే అంత మంచిది గ్రహణం తర్వాత రోజు. ఇక కన్యవారికి చాలా మంచిది. 6వ స్థానంలో గ్రహణము, స్పోర్టివ్గా ఉండడము, శత్రువుపై జయము, కాంపిటీషన్స్లో రాణించడము, ఉద్యోగరీత్యా రాణించడం ఇవన్నీ ఇస్తుంది. కాకపోతే ఇక్కడ కొంచెం ఎంతైనా 6వ స్థానంలో చంద్రరాహుల కలయిక వల్ల మన ముందు ఏమనకపోయినా అంతర్గత శత్రువులు తయారవుతుంటారు. మనం మాట్లాడే కొన్ని మాటల వల్ల, కొన్ని శత్రుత్వాల వల్ల. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటూ వీరు ఎక్కువగా మినుములు, బియ్యము దానం ఇస్తే మంచిది. వీరు ఓం నమో వెంకటేశాయ అనే నామం చేయడము, లేనట్లయితే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకోవచ్చు. ఇక తులవారికి పంచమంలో గ్రహణం మనకి, ఎందుకంటే పంచమంలో మన కుంభరాశిలో గ్రహణం జరుగుతుంది కాబట్టి, పంచమ గ్రహణం కాబట్టి స్త్రీలు ముఖ్యంగా గర్భవతులు జాగ్రత్తగా ఉండడం, గ్రహణం రోజు 40 రోజుల పాటు ఐవీఎల్ చేయించుకోకుండా ఉండడం చేయాలి ప్రధానంగా. వీరు ఎలాంటి దానం? వీరు ఎటువంటి దానం తీసుకోవాలి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, వీరు శనగల్ని దానంగా ఇవ్వడం కానీ, గోధుమలు దానంగా ఇవ్వడం కానీ మంచిది. వీరు మామూలుగా పంచదానాలు ఇందాక నేను చెప్పాను కదా 5 రకాలు, వాటితో పాటు నేను చెప్తున్నది. అలాగే వృశ్చికం వారికి కనుక చూసుకుంటే 4వ స్థానంలో గ్రహణం పడుతుంది కాబట్టి వీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ప్రత్యేకంగా తల్లిగారి ఆరోగ్యం విషయంలో ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే విదేశాలలో ఎవరైనా ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్ ఇట్లాంటి వాటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వీరికి చెప్పాలంటే. ఈ రాశి వారు చేసుకోవాల్సిన మంత్రం కానీ దానం కానీ చూసుకుంటే వీరు ఎక్కువగా గోసేవ చేసుకోవడం మంచిది, గురుమంత్రం చదువుకోవడం మంచిది, ఓం గురుభ్యో నమః అని కూడా అనుకోవచ్చు. అలాగే కందులు ఎక్కువగా దానంగా ఇస్తుండాలి. ఇక ధనస్సు వారు కనుక చూసుకున్నట్లయితే వీరు చేసుకోవాల్సిన మంత్రము ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః. బొబ్బర్లు ప్రత్యేకంగా వీరు దానం ఇవ్వాలి. బొబ్బర్లు అలసందలు అంటారు వాటి. ఏదైనా కేజింబావు బొబ్బర్లతో పాటు వైట్ కలర్ వస్త్రం కూడా ఇస్తే మంచిది. మకరం వారికి ధనస్థానంలో పడుతుంది. అయితే ధనస్సు వారికి ఏంటంటే పరాక్రమము మంచిది. ధనస్సు వారికి గ్రహణం అనేది పరాక్రమము, కొన్ని ధైర్యంగా తీసుకునే స్టెప్స్ వల్ల బాగుండేది ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ మకరం వారికి మాత్రం ధనస్థానంలో పడుతుంది కాబట్టి కుటుంబ సభ్యులతో కొన్ని అంటే జీవిత భాగస్వామి మూలంగా ఉండేటువంటి కొన్ని ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా కొంత స్ట్రెస్ అది ఉంటుంటుంది. కుటుంబ సభ్యులతో మనీ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటూ వీళ్ళు ఎక్కువగా శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకుంటూ పెసలు దానంగా ఇస్తే మంచిది. ఇక కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా వీళ్ళు బియ్యం దానంగా ఇవ్వాలి. ఓం నమో నారాయణాయ మంత్రం చాలా మంచిది వీరికి. కాకపోతే కుంభరాశిలోనే గ్రహణం పడుతుంది కాబట్టి వీళ్ళు కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కేర్ తీసుకుంటూ ఉండాలి. అనవసరమైన ఊహలు, అనవసరమైనటువంటి అపోహలకు ఎక్కువ పోతుంటారు. ఎందుకంటే ఎంతైనా రాహువు చంద్రుడు కలయిక లగ్నంలో రాశిలో కాబట్టి. అలాగే అప్పిచ్చి మోసపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి గ్రహణ సమయం నుంచి దాదాపుగా 40 days అప్పులు ఎవరికి ఇవ్వద్దు. ఇక మీనం వారు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉంటూ వీరు ఎక్కువగా గోధుమలు, ఉలవలు దానంగా ఇవ్వడం మంచిది. వీరు ఓం రాజరాజేశ్వరీదేవి అయిన మహామంత్రం చేసుకోవడం మంచిది. లేదా ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయ నమః చేసుకోవచ్చు. అయితే ఎప్పుడు కూడా గ్రహణం అనేటువంటిది ఏదో జరిగిపోతుందని బాధపడడం కాకుండా ఒక సాధనా సమయం, రవిచంద్రులు రాహుకేతులు ఒకే లైన్లో 180 degrees వచ్చారు కాబట్టి సాధన ఎంత చేసుకుంటే మనకంత నెగిటివ్ ఎనర్జీ దగ్గరికి రాకుండా ఉంటుంది. ఎందుకంటే అందరూ జపం చేసుకోవాలమ్మా. ఎందుకంటే ఆ సమయంలో ఎవరైతే జపము, తర్పణము, హోమము చెయ్యరో వాళ్ళు తర్వాత ఇక్కడి నుంచి సంవత్సరం పాటు చేసే పూజలు ఏవి ఫలించవు. అందుకని ఖచ్చితంగా చేయాలి. ఏమి లేకపోయినా కూర్చొని ఆ రాసుల వారు చేసుకోండి. ఓం నమః శివాయ అనలేరా, పంచాక్షరి ఎవరైనా చేసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.